ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే. ప్రస్తుతం మనం ఎస్ఎల్బిసి టన్నెల్ ఇన్నర్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మనం చూడొచ్చు ఒకసారి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు గుమ్మి కొడుతున్న పరిస్థితి. లోపల హరీష్ రావు అయితే వెళ్ళారు. సో మీడియా ఆంక్షలు అయితే విధించారు. మీడియా ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్మ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, దాదాపుగా 6 రోజులు అవుతా ఉంది. కార్మికులు లోపల చిక్కుకున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ లోపల హరీష్ రావు గారు వెళ్ళారు. ఎట్లా ఉంది పరిస్థితి, ఏంటి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి ఈ యొక్క ఉదాహరణనే ఒక తార్కాణం ఇది. ఎందుకంటే గత 6 రోజుల నుంచి ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది కార్మికులు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఇరుక్కొని ఉన్నారు. వారు ఈరోజు ఆ కార్మికుల ప్రాణాలని పనంగా పెట్టి ఈరోజు వాళ్ళకి ఆటలు ఆడుతూ ఉన్నారు. కార్మికులతో ఆటలు ఆడుతూ ఉన్నారు. వారు కార్మికుల ప్రాణాలని రక్షించాలనే ఒక సోయి లేకుండా వారు ఎంతసేపు ఉన్న ఒక ఆధిపత్య ధోరణితో ఈ యొక్క ఎస్ఎల్బిసి వ్యవహారాన్ని చూస్తున్నట్టు మనం గమనించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఆయన ఒక పెద్ద దిక్కులాగా పనిచేయాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్ఎల్బిసి ఘటన ఇంత పెద్ద ఎత్తున ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయి ఉంటే మహబూబ్నగర్ జిల్లా ఆయన ఊరు ఇక్కడే దగ్గరలో ఇదే నల్లమల్ల అడవిలో వాళ్ళ ఊరు దగ్గర ఉంటుంది. ఇదే నల్లమల్ల అడవిలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ యొక్క టన్నెల్ కూలిపోతే ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అదే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉన్నది. ఇది చాలా సిగ్గుమాలిన చర్య. హెలికాప్టర్ అక్కడ ఈ యొక్క ఇరిగేషన్ మంత్రికి కేటాయించకుండా తను ఆధిపత్య ధోరణితో నాకు కావాల్సింది ఎన్నికలే కావని ప్రజల ప్రాణాలు కాదనే ఒక నిర్లక్ష్య ధోరణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వారు 15 మాసాలైంది ఈరోజు అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కానీ 15 తట్టల మట్టి కూడా ఈరోజు తేలేదు. దీనికి వారి యొక్క నిర్లక్ష్య ధోరణికి, వారి యొక్క ఈ ప్రాజెక్టు మీద వాళ్ళకు ప్రేమ లేదనడానికి, ఈ ప్రాజెక్టు మీద ఒక ప్రాధాన్యత లేదనడానికి ఇదే తార్కాణం, ఇదే ఉదాహరణ. అంటే మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. మంత్రులు కూడా తక్షణమే సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది కదా, ఏం చెప్తారు? మంత్రులు వస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని వస్తూ ఉన్నాడు. డిప్యూటీ సీఎం గారు వారు హెలికాప్టర్ లేదా అలిగి వస్తూ ఉన్నాడు, రోడ్డు దారి వస్తూ ఉన్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎక్కడో దుబాయ్లో ఆయన విందులు వినోదాలు చేసుకుంటూ అక్కడ ఉండి ఈ సమస్య మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి జేపీ సంస్థ వాళ్ళ ద్వారా ఏదో దండుకోవాలని ఒక దురుద్దేశంతో నా వాట కూడా రాకుండా వెళ్తుందని హఠావుటిన ఆయన దుబాయ్ నుంచి వచ్చి ఈ ఎస్ఎల్బిసిలో వచ్చి నీళ్లు వాటర్ కలవడం వల్లనే ఈ ప్రాజెక్టు కూలిపోయిందని ఒక అవగాహన రాహిత్యంతో మంత్రి కోమటిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా కానీ ఇక్కడ వచ్చి సహాయక చర్యలు రెస్క్యూని వాళ్ళు పర్యవేక్షించేది పోయి అక్కడ కూర్చొని చేపల పులుసు, అదేవిధంగా చేపల ఫ్రై చేయించుకొని తింటా ఉన్నారు. కానీ కార్మికుల ప్రాణాలని ఏ రకంగా వాళ్ళు పట్టించుకున్న పాపాన లేదు. దీన్ని వారు చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. వెంటనే తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద హై లెవెల్ రివ్యూ కమిటీ రివ్యూ చేసి ఆ యొక్క కార్మికుల ప్రాణాలని రక్షించాలని, అదేవిధంగా ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి ఆ యొక్క బోర్ను తక్షణమే తీసుకొచ్చి రెస్క్యూని మొత్తం క్లియర్ చేసి శరవేగంగా వేగవంతంగా పనులు చేసి ఈ యొక్క ప్రజలని, ఈ కార్మికుల ప్రాణాలని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మా పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి నేతృత్వంలో సీనియర్ నాయకుల బృందం, బీఆర్ఎస్ పార్టీ బృందం మొత్తం కూడా నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు దగ్గరికి ఈరోజు ఆ యొక్క విజిట్ చేద్దామని మా పార్టీ బృందం వస్తే ఈరోజు పోలీస్ యంత్రాంగం వచ్చి వందలాది మంది పోలీసులను తీసుకొచ్చి ఇవాళ దోమల పెంటని ఈరోజు ఒక కర్ఫ్యూ వాతావరణంగా ఈ ప్రాంతాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము ప్రజాపాలన అందిస్తాము, స్వేచ్ఛా పాలన అందిస్తాము, ఎవరైనా స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగొచ్చని మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకుల బృందం ఈ యొక్క దోమల పెంటకు వచ్చి ఎస్ఎల్బిసి టన్నెల్ని టన్నెల్ని విజిట్ చేయడానికి వస్తే ఈరోజు పోలీస్ బలగాలతో వందలాది మంది పోలీస్ బలగాలతో అడ్డుకొని ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు ధర్నా చేసే దాకా తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వం ఈ సమస్యను ఎంత దాటవేస్తా ఉందో ఈ యొక్క ధర్నా చేస్తున్న దానికే మనం చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కాంగ్రెస్ మంత్రుల యొక్క వ్యవహార శైలిని కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇప్పుడు మీ డిమాండ్స్ అంటే సీఎం ఇక్కడ రావాలంటారా? తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఎస్ఎల్బిసి టన్నెల్ కూలినటువంటి టన్నెల్ దగ్గరికి వచ్చి
అత్యున్నత సమావేశాన్ని ఇక్కడే కూర్చొని ముఖ్యమంత్రి సీటు ఇక్కడే కూర్చొని రేయింబావులు కూర్చుంటే ముఖ్యమంత్రి వస్తే అధికారులు కూడా అధికార యంత్రం కూడా శరవేగంగా పనులు చేస్తుంది. వారికి ఒక జవాబుదారీతనం వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తే ఒక రెస్పాన్సిబిలిటీ అధికారులకు వస్తుంది. కాబట్టి వారు రావాలి, తక్షణమే రావాలి. దీని మీద బీజేపీ వాళ్ళు కూడా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా తక్షణమే ఈ యొక్క SLBC టన్నెల్ విజిట్ చేయాలి. వారు కూడా తక్షణమే నివేదించాలి. ఈ యొక్క బాధ్యులైన అందరి మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద కావచ్చు, మంత్రుల మీద కావచ్చు, ముఖ్యమంత్రి మీద కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తక్షణమే అత్యున్నతమైన విచారణ జరగాలి. CBI ఎంక్వైరీ జరగాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కూలితేనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్ వేసి, ఈరోజు PC కోస్ట్ కమిషన్ వేసి ఈరోజు ప్రజలని తప్పుదారి పట్టిస్తా ఉన్నాడు. కానీ ఈ జిల్లాలో SLBC టన్నెల్ కూలిపోయింది. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కూలిపోయింది. వీటన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ వాళ్ళు కూడా CBI ఎంక్వైరీ చేసి నిజాలను ఖచ్చితంగా తేల్చాలని ఈ యొక్క కార్మికులకు, అదేవిధంగా SLBC టన్నెల్ ని తక్షణమే వారు పనులు వేగవంతం చేసి ఈ ప్రజలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. సో ఇక్కడ ప్రాజెక్టు కేసీఆర్ సందర్శించే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మా పార్టీ ప్రతినిధి బృందం వస్తేనే అడ్డుకుంటా ఉన్నారు. వీళ్ళకి కేసీఆర్ గారు వస్తే దీన్ని ఓపెన్ చేసే ధైర్యం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పనులు పర్యవేక్షించాల్సింది వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఇక్కడ ఛోటే బాయ్, అక్కడ బడే బాయ్ వెళ్ళి అక్కడ రాజకీయ సమీకరణలు వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఇవాళ ఏం అర్థం వస్తా ఉంది? ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు నీ నాయకుడు LOP అనేటువంటి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో మీకు అపాయింట్మెంట్ ఇస్తాడు. మీరు నిమిషాల వ్యవధిలో ఢిల్లీకి వెళ్ళి కలుస్తారు, ప్రత్యేక విమానంలో మీరు ఫోటోలు రిలీజ్ చేస్తారు. కానీ మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలని ప్రాణాలని మీరు లెక్క చేయకుండా మీరు రాజకీయమే మీకు ప్రామాణికంగా, మీకు ఎన్నికలే ప్రామాణికంగా మీరు వ్యవహారం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. మీరు లోపలికి వెళ్ళారా? మా పార్టీ ప్రతినిధి బృందం మేము దాదాపుగా ఒక 50 మందిని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ పోలీస్ అధికారులు 5-6 మందిని సీనియర్ నాయకులు మాత్రం పంపించారు. వారిని కూడా ఒక ముందు దాకా తీసుకెళ్లి అక్కడే ఆపేస్తే అక్కడ మా నాయకుడు హరీష్ రావు గారు నేతృత్వంలో మా పార్టీ ప్రతినిధి బృందం మొత్తం కూడా నేల మీద కూర్చొని ధర్నాకు పూనుకుంటే అప్పుడు పర్మిట్ చేసి లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా పార్టీ ప్రతినిధి బృందాన్ని కొద్ది మంది వెళ్తామంటే రానియకుండా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ అడ్డుకుంటా ఉన్నారు పోలీసులు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము.